హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. గత సండే రోజు మనం క్విజ్ నిర్వహించడం జరిగింది. మనకు యూట్యూబ్లోనే క్విజ్ను అప్లోడ్ చేయడం జరిగింది. మరి క్విజ్లో మనం దాదాపుగా 20 క్వశ్చన్లు అంటే 10 క్వశ్చన్లు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 20 క్వశ్చన్లను నేను అప్లోడ్ చేయడం అనేది జరిగింది. 20 క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. ఆ 20 క్వశ్చన్స్కు మరి దాదాపుగా మనకు 40 మందికి పైన 40+ మెంబర్స్ మనకు కామెంట్ చేయడం అనేది జరిగింది. 40+ మెంబర్స్ అనేటి పార్టిసిపేట్ చేయడం జరిగింది. 1500 మంది చూస్తే దాంట్లో అంతమంది పార్టిసిపేట్ చేసిళ్ళు. మనం విజేతలు ఎంతమంది అని ప్రకటించడం, 15 మంది విజేతలని ప్రకటించడం. ఆ 15 మంది విజేతలు ఎవరో మనం చివరిలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఆ క్విజ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ సంబంధించి ఆన్సర్స్ ఏంటి అనేది చూద్దాం. తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీనిలోంచి బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. దాదాపుగా గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఎగ్జామ్లో 2 నుంచి 3 మార్కులు దీనిలోంచి ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎవరైనా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. నేను దీంట్లో భాగంగా అందరూ కూడా కామన్గా చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఆస్పిరెంట్స్ అందరూ కూడా కామన్గా చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, నేను ఏం గమనించిన అనేది మీకు చివరిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు మధ్యలో కూడా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. లైక్స్ టార్గెట్ 500 ఇస్తున్నా. 500 లైక్స్ రీచ్ కావాలని కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా ఛానల్కు కొత్తగా విజిట్ చేస్తున్న వారైతే మరి డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా ఏ అభిప్రాయమైనా అని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనం మరి టాపిక్లోకి వెళ్ళే ముందు డివిఆర్ అకాడమీ మీకు గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 ఎకానమీ కోర్సును మీకు 199 రూపీస్కే అందించడం జరుగుతుంది. కృష్ణాష్టమి ఆఫర్గా 1 డే ఆఫర్ పెట్టిన ఓన్లీ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది. ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ను ఎవరైనా సద్వినియోగం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా మంచి కోర్సు. 150 మార్కుల ఎకానమీ కోర్సును మీకు అందించడం అనేది జరుగుతుంది. దీని యొక్క వ్యాలిడిటీ అనేది 4 నెలల వ్యాలిడిటీ ఉంటుంది. 4 నెలలు మనకు గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు మీకు అందుబాటులో ఉంటుంది. చాలా అద్భుతమైన కోర్సు. ఎకానమీ మీరు మరి ఎక్కడైనా కంపేర్ చేసి చూసుకోండి. నా కోర్సును స్టేట్లో ఉన్న ఎక్కడ కోర్సునైనా కంపేర్ చేసుకొని చూసుకున్న తర్వాతనే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎకానమీ అర్థం కాదనేది ముచ్చట ఉండదు ఇక్కడ. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే క్వశ్చన్స్లోకి వెళ్ళినట్లయితే మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనం ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగినాం చూడండి. తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంత 2023-24 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి ఎంత అని క్వశ్చన్. మరి ఫస్ట్ క్వశ్చన్ దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది, ప్రస్తుత ధరల ప్రకారం ఎంత, స్థిర ధరల ప్రకారం ఎంత అని క్వశ్చన్ అడగడం జరిగింది. ప్రస్తుత ధరల ప్రకారం జిఎస్డిపి అనేది 14.64 లక్షల కోట్లు. 14.64 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రస్తుత ధరల ప్రకారం. స్థిర ధరల ప్రకారం 7.67 లక్షల కోట్ల రూపాయల జిఎస్డిపి అనేది తెలంగాణ రాష్ట్రానికి ఉన్నదని మనం ఆల్రెడీ సోషియో ఎకనామిక్ సర్వేలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే, దీంతో పాటు నెక్స్ట్ మనం చూసినట్లయితే సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే మనకు 2023-24 ప్రకారం మరి తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం ఎంత, అదేవిధంగా ఇండియాతో పోలిస్తే ఎన్ని రెట్లు తలసరి ఆదాయం పెరిగిందనేది మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి, మనకు తెలంగాణ తలసరి ఆదాయం 2023-24 ప్రకారం మనకు తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఎంత 3.47 లక్షల రూపాయలు. ఏ ధరల ప్రకారం ఇది, ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం 3.47 లక్షల రూపాయలని మనం డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో. అదేవిధంగా ఇండియాతో పోలిస్తే ఎన్ని రెట్లు ఉన్నది అంటే ఇండియాతో పోలిస్తే 1.9 రెట్లు ఎక్కువగా ఉందని కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇది కరెక్ట్. ఇది దీనికి సంబంధించిన ఆన్సర్. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ నెంబర్ 3లో తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు ఎంత అంటే 2023-24 ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు ఎంత. మనకు రీసెంట్గా తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు గురించి మనకు బట్టి విక్రమార్క గారు బడ్జెట్ చదివేటప్పుడే ఫస్టే దీని గురించి ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం అప్పు 6.71 లక్షల కోట్ల రూపాయల అప్పు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నదని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇంకేం అడిగినాం, 2014-15తో పోలిస్తే తెలంగాణ తలసరి అప్పు ఎన్ని రెట్లు పెరిగింది, 2014-15తో పోలిస్తే ఎన్ని రెట్లు పెరిగింది అనేది కూడా క్వశ్చన్ అడిగింది. ఏ అప్పు అడిగినాం ఇక్కడ చూడండి, తలసరి అప్పు అని అడిగినాం. చాలామంది ఇక్కడ పొరపాటు పడడం జరిగింది. అందరూ కూడా ఈ క్వశ్చన్కు మిస్టేక్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటి, తలసరి అప్పు ఎన్ని రెట్లు పెరిగింది, తలసరి అప్పు
8.7 రెట్లు పెరిగింది. యాక్చువల్గా అందరూ ఏమైనా ఆన్సర్ చేసిందంటే 824.5% అని ఆన్సర్ చేసింది. అంటే 824.5% అని ఆన్సర్ చేసిండు. అంటే ఇది దేనికి ఆన్సర్ అంటే వాస్తవానికి 824.5% అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అప్పు అంటే 2014-15తో పోలిస్తే 2014-15తో పోలిస్తే మరి వాస్తవానికి 2023-24 నాటికి తెలంగాణ రాష్ట్రం యొక్క అంటే మొత్తం అప్పు ఎంత పెరిగిందంటే 824.5% అని మనకు తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేలో పేర్కొనడం జరిగింది. కానీ ఇక్కడ నేను ఏమడిగినా మనకు 2014-15తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి అప్పు ఎన్ని రెట్లు పెరిగిందని అడిగినా ఇక్కడ చూడండి 8.7 రెట్లు పెరిగింది. చాలా మంది ఏం చేస్తున్నారంటే క్వశ్చన్ను కరెక్ట్గా చదవడం లేదు. అదేవిధంగా ఇంకేం చేస్తున్నారంటే మన చేస్తున్న మిస్టేక్ ఏంటిదంటే అందరూ కూడా మరి ఒక్కరేదో కామెంట్ పెట్టిలని వాళ్ళని పట్టుకొని వాళ్ళని నమ్ముకొని మనం కూడా కింద కామెంట్ పెడుతూ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ మిస్టేక్ చేయకండి. కొద్దిగా రీసెర్చ్ చేయడానికి ప్రయత్నం చేస్తే అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ దొరికే. చాలామంది రీసెర్చ్ చేయడానికి కూడా బద్దకించడం అనేది జరిగింది. నేను ఇది ఎందుకు ఇచ్చిన ఈ క్వశ్చన్స్ అనేటి మీరు రాఖీ పౌర్ణం కాబట్టి ఇంటికి వెళ్తారు కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కొద్దిగా రీసెర్చ్ చేయడానికి ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో ఇచ్చినా కానీ చాలామంది అంటే కామెంట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా గ్రేట్. అయినప్పటికీ కూడా మీరు ఇంకా ఇంప్రూవ్ కావాల్సిన అవసరం అనేది ఉన్నది. అదేవిధంగా తలసరి అప్పు అనేది 2014-15లో మనకు ఎంత ఉండే 20,251 ఉండే. అది ఎంత పెరిగింది 1.76 లక్షలకు పెరిగింది. అంటే ఇది ఎంత పెరిగిందని డిస్కస్ చేసినాం. మనకు 8.7 రెట్లు పెరిగిందని మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. మనకు తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు దాదాపుగా 70,000 కోట్లు ఉండి అది 6.71 లక్షలకు పెరిగింది. 824.5% పెరిగిందని కూడా మనం అక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఆన్సర్ ఏంటిది 8.7 రెట్లు అనేది ఆన్సర్ అని చెప్పచ్చు. అదేవిధంగా చూస్తే మనకు క్వశ్చన్ నెంబర్ 4లో మరి తెలంగాణ రాష్ట్రం యొక్క జీడిడిపి తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అత్యధిక జీడిడిపి కలిగిన జిల్లాలేంటి, మొదటి 5 జిల్లాలేంటి, అదేవిధంగా తలసరి ఆదాయం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన మొదటి 5 జిల్లాలు ఏంటి అనేది మనం క్వశ్చన్ అడగడం జరిగింది. కాబట్టి చూడండి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జీడిడిపి అంటే ఏంటిది గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. మరి గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అత్యధికంగా ఉన్న 5 జిల్లాలు ఏంటి అంటే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా. ఈ 5 జిల్లాల్లో మనకు అత్యధికంగా జీడిడిపి ఉన్నది. పీసీ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం అత్యధికంగా ఉన్నవి రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా హైదరాబాద్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, జయశంకర్ జిల్లా. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మనకు జీడిడిపి అయినా తలసరి ఆదాయమైన అత్యధికంగా ఉన్న మొదటి 2 జిల్లాలు రంగారెడ్డి, హైదరాబాద్. ఇది బండ గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాతనే ఇక్కడ మారింది చూడండి 3వ జిల్లా జీడిడిపి పరంగా మేడ్చల్ వస్తే మనకి ఇక్కడ తలసరి ఆదాయం పరంగా సంగారెడ్డి రావడం జరిగింది. అదేవిధంగా 4వ జిల్లా సంగారెడ్డి వచ్చింది. ఇక్కడ తలసరి ఆదాయం దగ్గర మేడ్చల్ రావడం జరిగింది. ఇది ఒక్క మార్పును మాత్రం గమనించండి. 5వ జిల్లా ఇక్కడ నల్గొండ వస్తే అంటే జీడిడిపిలో నల్గొండ ఉంటే 5వ జిల్లా ఇక్కడ జయశంకర్ అంటే తలసరి ఆదాయంలో జయశంకర్ జిల్లా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. క్వశ్చన్ అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 2023-24 ప్రకారం మరి భారతదేశంలో జిఎస్డిపి వృద్ధి రేటు అత్యధికంగా నమోదు చేసిన రాష్ట్రాలు ఏంటి? భారతదేశంలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు అంటే భారతదేశంలో ఆదాయం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఏంటి? సరే, ఆదాయం అత్యధికంగా కాదు. సరే, ఇక్కడ చూడండి వృద్ధి రేటు అంటే జిఎస్డిపి వృద్ధి రేటు అత్యధికంగా నమోదు చేసిన రాష్ట్రాలు ఏంటి? ఇది ప్రస్తుత ధరల్లో ఎంత, స్థిర ధరల్లో ఏ రాష్ట్రాలని మనం క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి ప్రస్తుత ధరల్లో అంటే అత్యధికంగా నమోదు చేసిన రాష్ట్రాలు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ. ఈ 3 రాష్ట్రాలు భారతదేశంలో అత్యధిక జిఎస్డిపి వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాలు. అంటే తెలంగాణ ఎన్నో స్థానం ఉన్నది ప్రస్తుత ధరల ప్రకారం 3వ స్థానాన్ని ఆక్రమించింది. ఫస్ట్ ఏముంది తమిళనాడు, సెకండ్ ఉత్తరప్రదేశ్, థర్డ్ మనకు తెలంగాణ ఉంది. అదేవిధంగా స్థిర ధరల్లో ఫస్ట్ ఏముంది ఒడిస్సా ఉంది. ఫస్ట్ ఒడిస్సా ఉంది. మిగతా తర్వాత చూసినట్లయితే సెకండ్ ప్లేస్లో ఏముంది తమిళనాడు ఉంది. థర్డ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఏంటిది ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ 3వ స్థానం ఉంది. స్థిర ధరల ప్రకారం తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందో కామెంట్ రూపంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 6 చూసినట్లయితే 2023-24 ప్రకారం తెలంగాణ మొత్తం పంటల విస్తీర్ణం ఎంత అని అడిగింది. తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం పంటల విస్తీర్ణం ఎంత?
పంటల విస్తీర్ణం ఎంత అంటే ఎంత విస్తీర్ణంలో సాగు చేయడం జరిగిందంటే 222 లక్షల ఎకరాల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో పంటలు సాగు చేయడం జరిగింది. మనకు ఉత్పత్తి ఎంత జరిగిందంటే 414 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. 414 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది. అదేవిధంగా 2023-24 ప్రకారం మరి తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలోనే 5 ప్రధాన పంటలు ఏంటి, ఏసంగిలోనే 5 ప్రధాన పంటలు ఏంటి అనేది క్వశ్చన్ అడిగింది. కాబట్టి చూడండి, వానాకాలంలో 5 ప్రధాన పంటలు మళ్ళీ వరుస క్రమం కూడా అడుగుతాడు. అంటే అత్యధికంగా వేటిని సాగు చేసినని కూడా అడుగుతాడు. ఇదే వరుస క్రమాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, వానాకాలంలో వరిని అత్యధికంగా పండిస్తాం. వరి తర్వాత పత్తి తర్వాత మొక్కజొన్న తర్వాత కంది తర్వాత సోయాబీన్. ఇవి మనకు వానాకాలంలో ప్రధాన పంటలు. అయితే మనకు ఏసంగిలో 5 ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, శనగలు, వేరుశెనగ, జొన్నలు. వరి, మొక్కజొన్న, శనగలు, వేరుశెనగ, జొన్నలు అనేటి మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏసంగిలో పండే ప్రధానమైన 5 పంటలు. ఇది మనకు దీనికి సంబంధించిన సమాచారం సోషల్ ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా క్వశ్చన్ నెంబర్ 8ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, మరి ఇక్కడ 2 క్వశ్చన్లు ఉన్నాయి. భారత పశు సంపదలో తెలంగాణ పశు సంపద వాటా ఎంత, అదేవిధంగా భారత పౌల్ట్రీ ఉత్పత్తిలో తెలంగాణ పౌల్ట్రీ ఉత్పత్తి వాటా ఎంత ఉన్నది అనేది క్వశ్చన్. చూడండి, భారత పశు సంపదలో తెలంగాణ పశు సంపద వాటా ఎంత ఉన్నదంటే 6.09% ఉంది. ఎంత ఉన్నది? 6.09% ఉన్నది. పౌల్ట్రీ ఉత్పత్తి వాటా ఎంత ఉన్నదంటే 9.39% ఉంది. భారతదేశం యొక్క మొత్తం 100 అనుకుంటే ఆ 100లో 6.09% పశు సంపద తెలంగాణ రాష్ట్రంలో ఉంటే, అదేవిధంగా పౌల్ట్రీ ఉత్పత్తిలో మన తెలంగాణ రాష్ట్రం 6.39% కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకు క్వశ్చన్ నెంబర్ 9, 2023-24 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న మొదటి 3 ఉద్యానవన పంటలు ఏవి? మొదటి 3 ఉద్యానవన పంటలు ఏవి అనేది క్వశ్చన్. చూడండి, అంటే ఇక్కడ ఏం అడిగినాం మనం, ఉత్పత్తి చేస్తున్న మొదటి 3 ఉద్యానవన పంటలు. మరి ఉత్పత్తి చేస్తున్నది వేరు, ఇక్కడ సాగు చేస్తున్నది వేరు. మనం ఉత్పత్తి అడిగినాం కాబట్టి ఆన్సర్ ఏమైతే పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు. అంటే అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి ఏంటి? పండ్లు అత్యధికంగా, తర్వాత కూరగాయలు, తర్వాత సుగంధ ద్రవ్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సాగు చేస్తున్న పంటలు చూడండి, పండ్లు ఫస్ట్ ఉన్నది, సెకండ్ సుగంధ ద్రవ్యాలు. ఇక్కడ చూడండి, కూరగాయలు సెకండ్ ఉంటే ఉత్పత్తిలో, ఇక్కడ సుగంధ ద్రవ్యాలు సాగులో సెకండ్ ఉన్నాయి, థర్డ్ కూరగాయలు ఉండడం అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 10, రుణమాఫీ మార్గదర్శకాలు జారీ చేసిన తేదీ ఏంటిది, అదేవిధంగా మొత్తం లబ్ధిదారులు ఎంతమంది? అంటే రుణమాఫీ పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. చూడండి, రుణమాఫీ పథకం అనేది మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. రుణమాఫీ పథకంలో భాగంగా 3 దశల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల వరకు మరి ఎవరైతే రుణాలు ఉన్నారో వారికి రుణమాఫీని చేయడం అనేది జరిగింది. మరి 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది ఎంతమందికి చేసింది అంటే వాస్తవానికి 31.85 లక్షల రూపాయల రుణమాఫీని చేయడం జరిగింది. మరి రుణమాఫీ మొత్తం ఏ తేదీ వరకు చేసింది? ఆగస్టు 15 వరకు మనకు మొత్తం ఎంత అంటే మొత్తం ఎంత 2 లక్షల వరకు రుణమాఫీని చేయడం జరిగింది. అయితే మొత్తం ఎన్ని విడతలు చేసింది? 3 విడతలు చేసింది. అయితే రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు ఏ రోజు జారీ చేసిందంటే 2024 జూలై 15వ తేదీన దానికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. జూలై 18వ తేదీన 1 లక్ష లోపు మాఫీ చేసింది. అదేవిధంగా జూలై 30వ తేదీన 1.5 అంటే 1.5 లక్షల లోపు రుణమాఫీ చేసింది. అదేవిధంగా ఆగస్టు 15 రోజు 2 లక్షల వరకు రుణమాఫీ చేయడం జరిగింది. 2 లక్షలకు పైన ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ కట్టాలని చెప్పింది. కట్టిన తర్వాత ఏం చేయాలి? కట్టిన తర్వాత మెల్లమెల్లగా మాఫీ చేస్తామని కూడా మన గవర్నమెంట్ పేర్కొన్నది. ఈ విధంగా రుణమాఫీ పథకానికి సంబంధించి చాలా మంది మిస్టేక్ చేసిళ్ళు. ఏమని ఆన్సర్ చేసిల్లంటే 70 లక్షల మందికి లబ్ధి చేకూరుందని ఆన్సర్ చేసిళ్ళు. వాస్తవానికి భారతదేశంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులే 70.6 లక్షలు ఉంటారు. 70.6 లక్షల మంది రైతులు ఉంటే మరి అందరికీ రుణమాఫీ చేసేలా చేయలేదు. అందరికీ చేయలేదు. ఎవరికి చేసిండ్రు? మెయిన్గా వైట్ రేషన్ కార్డును క్రైటీరియా తీసుకొని చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని పంటలకు కూడా లేదు. దీర్ఘకాలిక పంటలకు కాకుండా తాత్కాలిక పంటలకు మాత్రమే రుణమాఫీని తెలంగాణ ప్రభుత్వం చేయడం జరిగింది. కాబట్టి ఎంతమందికి చేసింది? 31.85 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసిందనే అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి విజేతలు ఎవరు? ఇప్పుడు 10 క్వశ్చన్స్ చూసినాం. మరి 10 క్వశ్చన్లకు సంబంధించి మీరు ఎంతమంది ఆన్సర్ కరెక్ట్ చేసిళ్ళు, ఎంతమంది రాంగ్ చేసిళ్ళు అనేది ఒకసారి మీ యొక్క ఆత్మ పరిశీలనలో చేసుకోండి. నేను ఎప్పుడు అంటే వాస్తవానికి క్విజ్ మీకు చెప్పిన రోజు నేను ఏం చెప్పినా
ఎవరైతే అన్ని క్వశ్చన్లకు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళను మాత్రమే పరిగణలోకి తీసుకొని మళ్ళీ లక్కీ డ్రాను తీయడం జరుగుతుందని చెప్పిన. మరి దీంట్లో నాకైతే ఒక్క వ్యక్తి కూడా కరెక్ట్ ఆన్సర్ చేయలేదు. అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రాంగ్ ఆన్సర్ చేసిండు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రాంగ్ ఆన్సర్ అంటే ఏదో ఒక రాంగ్ ఆన్సర్ చేసిండు. దాదాపుగా 40 మందికి పైగా కామెంట్ చేయడం జరిగింది. 40 మందికి పైగా కామెంట్ చేసినప్పటికి కూడా ఒక్కరు కూడా కరెక్ట్గా ఆన్సర్ చేయలేదు. చాలా మందిలో సీరియస్నెస్ అనేది నాకు కనిపించలేదు. అంటే కొంతమంది సీరియస్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేసిండు, కానీ ఎవ్వరు కూడా నాకు రీసెర్చ్ చేయనట్టు అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరో కామెంట్ పెట్టిల్లని ఆ కామెంట్ను పట్టుకొని మిగతా కామెంట్లు అన్నీ పెట్టడానికి ప్రయత్నం చేసింది. అంటే ఈజీ వేలో ఎస్కేప్ కావడానికి ప్రయత్నం చేసింది. ఇక్కడ ఈజీ వేలో ఎస్కేప్ అయితే ఓకే, మీరు ఎస్కేప్ అవుతారు, కానీ ఎగ్జామ్లో ఈజీ వేలో ఎట్లా ఎస్కేప్ అవుతారు? కాలేరు కదా. అక్కడ కాపీ కొట్టడం అనేది ఉండదు. కాబట్టి మీరు సీరియస్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎవ్వరు కూడా నాకు సీరియస్గా అనిపించలేదు. అంటే కొద్దిగా సీరియస్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. గ్రూప్ 2 గ్రూప్ 3 కొట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. ఎకానమీని ఎంత చెప్పినా ఎంత చేసినా కానీ మీకు ఏముండాలి, మీకంటూ మరి సీరియస్నెస్ ఉండాలి. దాన్ని రివిజన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. క్లాస్ వినడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు అంటే నేను ఏం చెప్పినా మీకు ప్రైజ్ మనీ ఇస్తా అని చెప్పినా, అదేవిధంగా 15 మంది విన్నర్స్ని అనౌన్స్ చేస్తా అని చెప్పిన, అయినప్పటికీ కూడా మీరు ఏం చేసిల్లంటే మరి ఎవరు కూడా నాకు తెలిసి ఎవరికి కూడా ఓపిక లేదు. అంటే చదవాలన్న ఓపిక లేదు, చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా కనిపించడం లేదు. అట్లయితే ఎవరు ఏం చేయలేరండి. మీ యొక్క విజయ అవకాశాలు అనేవి మీ చేతుల్లోనే ఉంటాయి. ఎప్పుడైతే మీరు కరెక్ట్గా ఫోకస్గా చదవడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా పక్కోళ్ళని నమ్ముకుంటే గంగలు కలుస్తారు, కానీ ఏది కూడా కరెక్ట్గా జరగదు. పక్కోడు అంటే ఏదో పెట్టిందని అదే కరెక్ట్ అవుతుంది కాదు. పక్కోళ్ళు ఫేమస్ అని ఆ ఫేమస్ అయిన వాళ్ళని మాట వింటేనే కరెక్ట్ అవుతుంది, అది కూడా కరెక్ట్ కాదు. చాలామంది ఫేమస్ అయిన యూట్యూబర్ల క్లాస్ వినడానికి ప్రయత్నం చేస్తారు, అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. మీ యొక్క ఆలోచన ఎట్లున్నది, మీరు ఏం చేస్తారు, అసలు వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా అనేది ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది మీ దగ్గర ఉంటుంది. నన్ను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎవరిని నమ్మద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకొని మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, ఇప్పటికైనా నాకు చాలా చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే నేను ఇవన్నీ కూడా క్లాసులు చెప్పిన ఆల్రెడీ. ఇవన్నీ కూడా క్లాసెస్ నేను కంప్లీట్ చేసినా కూడా ఎవరు కూడా నా క్లాస్ విన్నట్టు అనిపించింది. క్లాస్ మరి ఇన్నా కూడా నెగ్లిజెన్సో ఏమో నాకు అర్థం కాలేదు. నా స్టూడెంట్స్ కూడా ఎవరు ఆన్సర్ చేయలేదు. అదే నాకు చాలా చాలా బాధ అనిపించింది. నేను ఆన్సర్ చాలామంది ఇస్తారు కావచ్చు అనుకున్నా, ఎంతో ఎక్స్పెక్ట్ చేసి వచ్చినా కానీ ఎవ్వరు కూడా కరెక్ట్ ఆన్సర్ చేయలేదు. చాలా చాలా డిసప్పాయింట్ కావడం అనేది జరిగింది. అంటే కొంతవరకు కొన్ని ఆన్సర్స్ అనేవి కరెక్ట్ ఇచ్చారు, కొంతమంది ఒక 4-5 చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నా. అంటే ఇంతమందిలో ఒక 4-5 మాత్రమే సీరియస్గా ఉన్నారు. చూడండి, అంటే 4-5 మాత్రమే సీరియస్. వాస్తవానికి గ్రూప్ 2 గ్రూప్ 3కి ఎన్నో లక్షల మంది అప్లై చేస్తారు. అయినప్పటికీ కూడా మనకు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక 10,000 మంది ఉంటారు అంతే. కరెక్ట్గా సీరియస్నెస్ తోటి ప్రిపేర్ అయ్యేటోళ్ళు 10 నుంచి 20,000 వరకు మాత్రమే ఉంటారు, అంతకు మించి ఉండరు. దాంట్లో ఎవరైతే బాగా సీరియస్గా ఉంటారో వాళ్ళకే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే నిరంతరం కృషి చేస్తారో వాళ్ళకే జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా కొద్దిగా సీరియస్గా చదవడానికి ప్రయత్నం చేయండి. దయచేసి సీరియస్గా చదవడానికి ప్రయత్నం చేయండి. ఉద్యోగం కొట్టాలంటే అంత ఆషామాషి కాదు. గట్టిగా ప్రయత్నం చేయండి. చేస్తే గట్టిగా ప్రయత్నం చేయండి, లేకపోతే వదిలేసి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నేనేమనంటే నా మాటలు ఏమన్నా మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే నన్ను ఖచ్చితంగా క్షమించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను మీ యొక్క శ్రేయస్సును కోరుకునే వానిగా చెప్తున్నా. అంటే హ్యార్ష్గా అనిపించచ్చు కొన్ని మాటలు, కానీ ఇప్పటికైనా కొద్దిగా సీరియస్నెస్ అనేది పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. దయచేసి పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, మరి ఏమైనా మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే వెరీ 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 సారీ. మరి మీ యొక్క అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే, డివిఆర్ అకాడమీ అంటే నేను మీకు మోటివేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా, కానీ ఎంత మోటివేషన్ ఇచ్చినా కానీ మీ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మరి ఇప్పటికైనా వీడియోకి లైక్ కొట్టడానికి ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలు అన్నీ కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా క్విజ్లు కావాలంటే అంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా క్విజ్ కావాలి సార్ అని, అంటే నెక్స్ట్ క్విజ్ స్టార్ట్ చేయండి సార్ అని చెప్పండి. క్విజ్లు చేయడానికి ప్రయత్నం చేస్తా. ఇప్పటికైనా అంటే నెక్స్ట్ క్విజ్ అయినా కరెక్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, మీరు కామెంట్ చేయండి. కామెంట్లను బట్టి నేను చేయడానికి ప్రయత్నం. ఇంట్రెస్టింగ్గా ఉంది, మీకు యూస్ఫుల్ ఉందంటే చేస్తాను, లేకపోతే అవసరం లేదంటే నేను లైట్ తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ.